అండ్ ఇంకా అసలు చాలామంది ఉన్నారు, ఏం మాట్లాడాలని లాక్ అయిపోయింది. కనిష్క నాకు ఎంతో వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్స్లా నిలిచాడు. తను చాలా సపోర్టివ్. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ కనిష్క. అండ్ ఆడియన్స్ అందరూ ఇంత పాజిటివ్గా రెస్పాన్స్ రావడం వెరీ హ్యాపీ. చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు. ఇంకా కొత్తగా డిఫరెంట్ జానర్స్తో చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ మీరు అందరి ద్వారానే వచ్చింది. RX100 నుంచి ఇప్పటి వరకు ప్రతి మూవీలో అన్ని ఏదో ఒక కంటెంట్ మీ అందరికీ మనసుకు హత్తుకోవడం అది చాలా ఒక అదృష్టంగా ఫీల్ అవుతాను. అండ్ ఇంకా ఎన్ని ఆపర్చునిటీస్ వస్తూ ఉంటే అందులో ఎంత కొత్తగా చేయాలి, మీ అందరినీ అలరించాలని ఎప్పుడూ నేను కోరుకుంటూ ఉంటాను. ఎప్పుడు దానికోసమే కష్టపడుతూ ఉంటాను, ఇష్టపడి కష్టపడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్టివ్గా అందరూ ఉన్నారు. ఇది ఒక బ్లెస్డ్ థింగ్ నిజంగా. కెరియర్ ఐటీలో చేసి రిజైన్ చేసి వచ్చి ఇక్కడ మ్యూజిక్లో నాకు ఒక ప్యాషన్, ఇష్టం మ్యూజిక్ అంటే. సో నా స్టార్టింగ్ ఆల్బమ్ నుంచే ఇంత సపోర్టివ్గా ఉండడం చాలా బ్లెస్డ్ థింగ్ నిజంగా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ నన్ను కన్న నా తల్లిదండ్రులకి, నా ఫ్రెండ్స్కి అండ్ ప్రతి ఒక్కళ్ళు నా ఇంతవరకు నా ఏజ్లో వచ్చిన ఈ ఏజ్ వరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నాకు పాజిటివ్ ఆరా క్రియేట్ చేశారు. థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్ భరద్వాజ్ గారు. ఇలాంటి హారర్ స్పేస్లో మీ మ్యూజిక్ని ఎక్స్పీరియన్స్ చేయడం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, కొత్తగా అనిపించింది. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్క్ మెనీ మోర్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా కిష్కింధపురి లాంటి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ని మనందరికీ థియేటర్స్లో ఇచ్చి హారర్ జాన్రాలోనే ఒక డిఫరెంట్ కంటెంట్ని మనందరికీ అందించినటువంటి డైరెక్టర్ కౌశిక్ గారికి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. విశ్రవుడు లాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని క్రియేట్ చేయడంతో పాటు మనందరికీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇచ్చారు కౌశిక్ గారు. సో నౌ డైరెక్టర్ కౌశిక్ గారి మాటలు వినేద్దాము. హలో అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిలవగానే మాకు చీఫ్ గెస్ట్గా వచ్చిన బాబీ గారికి, అనిల్ గారికి, సాయిధరం తేజ్ గారికి అండ్ వశిష్ఠ గారికి, అనుదీప్ గారికి అందరికీ థ్యాంక్స్ అ లాట్. అండ్ అనిల్ సార్ మీరు 2 సార్లు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు, థ్యాంక్స్ అ లాట్. అండ్ బాబీ గారికి కూడా పొద్దున ఏదో మీటింగ్ ఉందని చెప్పి మళ్ళీ అది క్యాన్సిల్ చేసుకుని కూడా వచ్చారు, థ్యాంక్స్ అ లాట్ అందరికీ. సో చాలామంది ఎన్నోసార్లు డిఫైన్ సక్సెస్ అని అడిగేవాళ్ళు. యాక్చువల్లీ ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్ దొరికేది కాదు. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో 365 రోజులు ఆడాల్సిన సినిమా 3 రోజులకు వచ్చేసింది. ఇంక అందులో సక్సెస్ అంటే ఏంటంటే ఏం చెప్తాం అని అనిపించేది. సో ఐ థింక్ ఈరోజు సక్సెస్ అంటే మన డిస్ట్రిబ్యూటర్ల సక్సెస్, మన ప్రొడ్యూసర్ల సక్సెసే మన సక్సెస్. సో మనల్ని నమ్మి మన మీద ఒక రూపాయి పెట్టి ఆ పెట్టిన రూపాయి తిరిగి వచ్చి వాళ్ళకి ఇంకా కొంచెం ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళారు అంటే ఇంక అంతకంటే ఆనందం నాకు తెలిసి ఇంకేది ఉండదు ఏ డైరెక్టర్కి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బేసిక్గా నన్ను నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సాహు గారికి, బెల్లంకొండ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ అ లాట్. మీరు నమ్మకం పెట్టుకోకపోయి ఉంటే ఇవాళ నేను ఇక్కడ నిలబడేవాడిని కూడా కాదు. అండ్ కన్సిస్టెంట్గా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు, ఏది అడిగితే అది నో చెప్పకుండా వచ్చారు, థ్యాంక్స్ అ లాట్ సార్. సో బేసిక్గా మేము సినిమాలో ఒక కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళందరూ కలిసి, మన హీరో గారు, హీరోయిన్ గారు అందరు కలిసి సువర్ణమాయ తలుపులు తెరుస్తారు. వాళ్ళు అక్కడ దయ్యం ఉందని తెలియక తలుపులు తెరుస్తారు. జనాలు దయ్యం ఉందని తెలిసి థియేటర్లు తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళారు. సో ఈరోజు చాలామంది సినిమా థియేటర్లకి జనాలు రావట్లేదు అని అనుకునే కైండ్ ఆఫ్ ఒక సిచ్యువేషన్లో చాలా సినిమాలు మొత్తం గ్రీన్ రెవల్యూషన్ చూపిస్తున్నాయి బుక్ మై షోలో. అలాంటి ఒక కైండ్ ఆఫ్ ఉన్న పరిస్థితిలో హౌస్ఫుల్ బోర్డులు పడుతూ ఆ హౌస్ఫుల్ ఫోటోలు నాకు వస్తూ ఉంటే కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. చాలా హ్యాపీ, చాలా చాలా థ్యాంక్స్. అండ్ నాకు సపోర్ట్ చేసిన మా టీం అందరికీ, చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఇవాళ. సో అదరగొట్టేశారు బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలాంటి జాన్రా ఇంతకుముందు ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు. దిస్ ఇస్ ది ఫస్ట్ టైం యూ హెవ్ స్టెప్డ్ ఇన్ టు దిస్ జాన్రా. అండ్ మీరు ఇలానే ఏ జాన్రా ఇచ్చినా చింపేయాలని, చితగొట్టేయాలని కోరుకుంటున్నా. పూర్ణాచారి గారు 2 సాంగ్స్ రాశారు. మదర్ సాంగ్ ఎస్పెషల్లీ దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ అది ఇప్పుడు ఎంత రీచ్ అయిందో ఇంకొక 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా అలా రీచ్ అవుతూనే ఉంటుందని, అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ధీరోద్ధరణం సాంగ్ రాసిన విశ్వనాథ్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇక్కడ లేరు ఇప్పుడు ఈ ఈవెంట్లో, బట్ థ్యాంక్స్ అలాట్. అండ్ కనిష్క గారు బేసిక్